ఐటీ సెక్టర్లో ఒక మంచి పురోగతిని మంచి ట్రాక్షన్ని సాధించగలిగామని చెప్పేసి సగర్వంగా సంతోషంగా మీతో పంచుకుంటా ఉన్నాను. ఏ రోజైతే ప్రభుత్వంలోకి వచ్చామో ఆ రోజే ఒక మాట చెప్పాము. ఆనాడు అప్పుడున్న ఐటీ ఎక్స్పోర్ట్ నంబర్స్ చూస్తే 57,000 కోట్లకు ఉండేది సంవత్సరానికి. పోయిన సంవత్సరం లాస్ట్ ఇయర్ ద ఐటీ ఎక్స్పోర్ట్ నంబర్స్ వర్ ఎట్ 67,000 crores for the year 2014-15. For the year 2015-16, we are happy to share with you that our IT export numbers have crossed 75,000 crores of rupees. 1% above the national average. We are growing at 13.26%, the state of Telangana, versus the national growth rate of 12.3%. అందులో కేవలం ఏషియాలోని దేశాలే కాదు, ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి, అదే రకంగా మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ఉన్నాయి, అదే రకంగా ఇతర ఖండాలు కూడా ఉన్నాయి. ఇవన్నింటినీ చూసిన తర్వాత, ఇవన్నింటినీ బేరీజ్ వేసుకున్న తర్వాత, హైదరాబాద్తో పోల్చిన తర్వాత, హైదరాబాద్ అయితేనే కరెక్ట్ అనే ఒక ఉద్దేశంతో భారతదేశంలోని వివిధ నగరాలన్నీ పరీక్షించిన తర్వాత హైదరాబాద్ అయితేనే కరెక్ట్ అనే ఉద్దేశంతో ఈరోజు ఒక యాపిల్ కానీ, సేల్స్ ఫోర్స్ కానీ, ఊబర్ కానీ, డిబిఎస్ కానీ, కొత్తగా ఇప్పుడు ఫ్లై దుబాయ్ కానీ, ఇవన్నీ కూడా హైదరాబాద్లోనే ఈరోజు తమ తమ కార్యకలాపాలను ప్రారంభించాలని ఏదైతే నిర్ణయం తీసుకున్నాయో, ఇది బ్రాండ్ హైదరాబాద్కి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకి ఒక నిదర్శనంగా, ఒక ఆమోద ముద్రగా తప్పకుండా చెప్పుకోవచ్చు. వీటితో పాటుగా ఇంకా చాలా కంపెనీస్ కూడా రాబోతూ ఉన్నాయి. పోయిన ఒక్క సంవత్సరంలోనే 40,000 మంది విద్యార్థులకి మనం ట్రైనింగ్ ఇచ్చామని చెప్పి కూడా టాస్క్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. రూరల్ ఏరియాస్లోకి ఐటీని బలంగా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తా ఉన్నారో దానికి అనుగుణంగానే మా రూరల్ టెక్నాలజీ పాలసీని రూపొందించాం. దానికి అనుగుణంగానే ఈరోజు టాస్క్ లాంటి సంస్థల ద్వారా కూడా ఈరోజు జిల్లాలు ఆదిలాబాద్ కానీ, వరంగల్ కానీ, రంగారెడ్డి కానీ, నిజామాబాద్ లాంటి జిల్లాల్లో కూడా టాస్క్ వేలాది మందికి శిక్షణ ఇచ్చిందని చెప్పేసి కూడా మీతో సగర్వంగా నేను పంచుకుంటా ఉన్నాను. టీహబ్ ఈరోజు భారతదేశంలోనే ఒక రోల్ మోడల్గా మారింది. ఈరోజు ప్రధానమంత్రి గారు స్టార్టప్ ఇండియా అంటున్నా, ఈరోజు మనకి కేంద్ర ఐటీ డిపార్ట్మెంట్ కూడా ఇంక్యుబేషన్ సెంటర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నా, ఇన్నోవేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నా, ఈరోజు వారందరూ కూడా మరి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని, టీహబ్ని ఏర్పాటు చేసిన విధానాన్ని ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రశంసిస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న మీరు చూశారు, రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ గారు కూడా మనకి ప్రత్యేకంగా అభినందిస్తూ వారు మేము డిఫెన్స్ టెక్నాలజీస్లో కూడా మీతో కలిసి పనిచేస్తామంటూ వారు కూడా ముందుకు రావడం జరిగింది. ఈ రకంగా టీహబ్ ఈరోజు ఒక మేజర్ ఇనిషియేటివ్గా, మేజర్ సక్సెస్ స్టోరీగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందుతూ ఉంది. మన స్టార్టప్స్, మన భారతదేశానికి సంబంధించిన స్టార్టప్స్, ముఖ్యంగా టీహబ్లో ఉద్భవించిన స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో వారికి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉండాలి. అందులో ముఖ్యంగా సిలికాన్ వ్యాలీలో ఎక్కడైతే ఈరోజు ప్రపంచంలోని అన్ని వెంచర్ క్యాపిటల్ ఫర్మ్స్ కూడా ఉన్నాయో అక్కడికి ఎక్స్పోజర్ ఉండాలన్న ఉద్దేశంతో ఒక టీహబ్ అవుట్ పోస్ట్ని త్వరలోనే సిలికాన్ వ్యాలీలో కూడా ప్రారంభించబోతా ఉన్నాం. వీఆర్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్. అయిన ఏరియాస్ ఒకటి షెంజన్ చైనా, అదే రకంగా తైవాన్. ఈ రెండు ప్రధానమైన దేశాలు ఈరోజు మీరు ప్రపంచంలో చూసినట్టయితే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి, ఈ రెండు దేశాలతో కూడా మనం ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్స్ ఎవరైతే అక్కడ ఉన్నారో వారితో మన ప్రభుత్వం ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది, ఎంఓయూ కుదుర్చుకుంది. దాదాపుగా గవర్నమెంట్లోని 20 డిపార్ట్మెంట్లు ప్రస్తుతం ఐటీ టెక్నాలజీని చాలా విరివిగా వాడుతూ ఉన్నాయి. ఈ గవర్నెన్స్ కానీ, ఎం గవర్నెన్స్ అప్లికేషన్స్ కానీ చాలా విస్తృతంగా వాడుతూ ఉన్నాయి. ఉదాహరణకి మీరు ఇప్పుడు మీ సేవనే ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే, మీ సేవ ఈరోజు మొత్తం భారతదేశంలోనే, ఐఎమ్ హ్యాపీ టు షేర్ విత్ యూ, ఇన్ఫ్యాక్ట్ జీటీ షుడ్ బి టాకింగ్ అబౌట్ దిస్ మోర్ ఆఫెన్. ఈరోజు భారతదేశంలోనే ఈరోజు తెలంగాణ మీ సేవ లార్జెస్ట్ సిటిజన్ డెలివరీ ప్లాట్ఫామ్గా మారింది అని చెప్పడానికి కూడా నేను సంతోషిస్తూ ఉన్నాను. అయితే ఈ పంచాయతీ రూపంలో మనం స్టార్ట్ చేసాము, వాటిని మరొక 500 యాడ్ చేయబోతా ఉన్నాం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. దాంతోపాటు మా ఈ గవర్నెన్స్ ఇష్యూస్ కానీ, మొబైల్ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ కానీ ఎట్లాంటి సక్సెస్ సాధించామంటే, ఒక ఉదాహరణకి మచ్చుకొకటి, మనం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో కలిసి ప్రారంభించిన ఎం వాలెట్ అనే ఒక అప్లికేషన్ ఏదైతే ఉందో అది ఈరోజు మొత్తం భారతదేశంలోని అన్ని ప్రభుత్వ అప్లికేషన్ల కంటే 10 లక్షల డౌన్లోడ్లు ఇప్పటికే సాధించి నంబర్ 1 ఈరోజు గవర్నమెంట్ టూల్గా యాప్ స్టోర్లో టాప్ 100 టూల్స్లో ఒకటిగా, టాప్ 100 యాప్స్లో ఒకటిగా నిలిచిందని చెప్పి కూడా నేను మీకు సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే మీరు చూశారు, కొంతమంది గౌరవ సర్పంచ్లు కానీ, విఎల్ఈస్ కానీ, విలేజ్ లెవెల్ ఆంటర్ప్రెనర్స్ కానీ, వీరందరూ కూడా చాలా సక్సెస్ఫుల్గా ఈరోజు తమ తమ గ్రామాల్లో మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు 1,00,000 మంది డిజిటల్ అక్షరాస్యులు అయ్యారు పోయిన ఒక సంవత్సరంలోనని చెప్పి కూడా మీకు చెప్పడానికి, మీతో పంచుకోవడానికి సంతోషిస్తూ ఉన్నాను. దాంతోపాటు ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్స్తో కలిసి
4G సర్వీసెస్ని మరి మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా విస్తరించడం, వారికి కూడా మనం సపోర్ట్ చేయడం, ఇవన్నింటి దృష్ట్యా రాబోయే 3-4 నెలల్లోనే తెలంగాణ వ్యాప్తంగా 80% నెట్వర్క్ కూడా 4Gలోకి రాబోతా ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను.